ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడాది జనవరిలో ఏసీబీ ఆయన మొదటిసారి విచారించింది ఈ కేసుకు సంబంధించి. అయితే ఈ కేసులో మరోసారి ఏసీబీ ఇటీవల నోటీసులు పంపింది. అయితే ఆ నోటీసులు పంపడంతో కేటీఆర్ విచారణకు వస్తానని చెప్పారు. ఈరోజు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ వెంట ఆయన అడ్వకేట్ రామచంద్రరావు లోపలికి వెళ్లారు. ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఉంది. ఎవరిని పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఉంది. అంతకుముందు అయితే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన వెంట కార్యకర్తలు భారీగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా వచ్చారు. అయితే విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్పై హాట్ కామెంట్స్ చేశారు. తనను భయపెట్టిన అక్రమ కేసులు ఎన్ని బనాయించినా బీఆర్ఎస్ నుంచి ప్రశ్నించడం ఆపమని చెప్పి కేటీఆర్ తేల్చి చెప్పారు. తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని, ప్రశ్నించడంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన చెప్పారు. రైతు బంధు ఎలక్షన్ బంద్గా మారిపోయిందని చెప్పి ఆయన ఆరోపించారు. కేసీఆర్ను హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ పేరుతో విచారించి రేవంత్ రెడ్డి సర్కార్ పైశాచిక ఆనందం పొందిందని చెప్పి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదన్నారు. 30 సార్లు విచారణకు పిలిచినా వస్తానని, నిజం తొందరలోనే తెలుస్తుందని చెప్పి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఉందో 2023 ఫిబ్రవరి 11న బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్కి సంబంధించి అప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. ఆయనే అన్ని వ్యవహరించి చూసుకున్నారు. అప్పుడు హెచ్ఎండిఏ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఈ కేసులో A2గా ఉన్నారు. మా హెచ్ఎండిఏ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి A3గా ఉన్నారు. అప్పుడు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి, ఆర్బీఐ నిబంధనలు కూడా ఉల్లంఘించి 55 కోట్ల విదేశీ మార్గదం రూపంలో బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ గత ఏడాది కేటీఆర్పై కేసు నమోదు చేసి A1గా చేర్చింది. అరవింద్ కుమార్ను A2గా చేర్చింది. బిఎల్ రెడ్డిని A3గా చేర్చింది. అయితే ఈ 55 కోట్లు ఏదైతే ఫెమా నిబంధనలు, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి బదిలీ చేశారో దీనికి సంబంధించి ఆర్బీఐ 8 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ విధించిందని, ఆ ఫైన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ గత ఏడాది కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తుంది. ఏడాది జనవరిలో మొదటిసారి ఏసీబీ కేటీఆర్ను విచారించింది. గతంలో A2, A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది. అయితే ఇప్పుడు మరోసారి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణాధికారిగా ఏసీబీ నుంచి మాజిద్ ఖాన్ ఉన్నారు కేటీఆర్ వెంట. ఆయన అడ్వకేట్ రామచంద్రరావు మాత్రమే లోపలికి వెళ్ళారు. ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్ళారు. ఎవరిని పోలీసులు లోపలికి రానివ్వట్లేదు. మొత్తంగా అయితే ఈ ఫెమా నిబంధనలు ఉల్లంఘనతో పాటు విదేశీ మార్గ రూపంలో ఏవైతే నగదు బదిలీ అయిందో వీటిపైన కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటి మీద ప్రశ్నిస్తుంది ఏసీబీ. ఏదైతే కేటీఆర్ విచారణకు హాజరయ్యే ముందు చేసిన కామెంట్స్ ఉన్నాయో అవి కూడా సంచలనంగా మారాయి. తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తాను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని కేటీఆర్ చెప్పారు. ప్రశ్నించడం ఆపమని చెప్పారు. 30 సార్లు విచారణకు పిలిచినా వస్తానని, నిజం తొందరలోనే తెలుస్తుందని చెప్పి, అక్రమ కేసులకు బనాయిస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదంటూ కేటీఆర్ తేల్చి చెప్పారు. విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది 3వసారి పిలవడం. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్కా, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని
నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం.